ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి అండి? చాలా స్పాంటేనియస్గా. మీరు మీకు మామూలుగా కాదు అసలు. చూసారా, రెడ్ అండ్ బ్లాక్ అలా. నా కాంప్లిమెంట్ ఆవిడ ఏదో చేస్తూ ఉంటే మీరు చేయనివ్వలేదు తెలుసా ఇప్పుడు. ఊరికే అందుకే ఆపానంట. కౌశిక్ గారు, అనుపమ గారు, ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం. ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం ఉన్న జాన్రా హారర్ ఫిల్మ్స్. అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను 3-4 years ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వాచింగ్ హారర్ ఫిల్మ్స్. సో ఇన్ ఇయర్స్లో ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ. లైక్ ఇంకా ముందు స్టోరీస్ వచ్చాయి, బికాజ్ నా జుట్టు ఇవన్నీ చూసేమో తెలియదు, కానీ హారర్ మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కౌశిక్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. అండ్ టు బి వెరీ వెరీ ఆనెస్ట్, చెప్పిన సగం విషయాలు నాకు అర్థం కాలేదు, కానీ ఆ ఫ్లో అయితే చాలా బాగుండింది. అది మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు, సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కుదిరితే ఒక డిక్షనరీ తీసుకెళ్ళండి, అది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. బట్ కౌశిక్, ఇట్ వాజ్ రియలీ 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 నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ షాట్లో అసలు నాకు ఏం చెప్పాలో తెలీదు. అలా నన్ను ఇమాజిన్ చేసుకుని నాకు అలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ కౌశిక్. ఎందుకంటే హీ సమ్మన్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ. అంటే స్క్రిప్ట్లో ఏముందో అదే ఉంది సినిమాలో. లైక్ మేబీ బెటర్ దెన్ దాట్, బట్ అది ఏం కావాలన్నది చాలా క్లారిటీ ఉన్న ఒక మనిషి. అండ్ ఇంకా నన్ను ఇంతలా డబ్బింగ్ స్టూడియోలో టార్చర్ చేసిన వేరే తెలుగు డైరెక్టర్ అయితే లేరు ఇక్కడ. సో హీస్ టార్చర్డ్ మీ సో మచ్ ఇన్ ద డబ్బింగ్ స్టూడియో, బట్ ఐ రియలీ హోప్ ద అవుట్పుట్ ఇస్ రియలీ గుడ్. అండ్ సాహు గారితో నేను ముందు ఒక ఫిల్మ్ చేశాను, మళ్ళీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. ఇట్స్ ఆల్వేస్ నైస్ టు వర్క్ అండర్ దిస్ ప్రొడక్షన్ హౌస్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అగైన్. అండ్ సాయితో రాక్షసుడు, వీ హ్యావ్ డన్ అ రియలీ గుడ్ ఫిల్మ్. అండ్ అది చాలా ఒక మెమరబుల్ అయిన ఫిల్మ్. అండ్ ఇయర్స్ లేటర్ వీఆర్ డూయింగ్ సంథింగ్ నాట్ సిమిలర్, బట్ లైక్ of that level, better than that, he's saying. So I'm really happy. And to the entire team, each single person, every single person here is very important for the film. ఎందుకంటే ఇది హారర్ ఫిల్మ్ కాబట్టి సీజీ కావచ్చు, ద ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, ద కలరింగ్, ద సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో మామూలుగా ఒక ఫిల్మ్కి హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇస్ దాట్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఈ సినిమా September 12th రిలీజ్ అవబోతుంది. అండ్ ఐ రియలీ హోప్ మీరు అందరూ థియేటర్కి వచ్చి చూస్తారు అని. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు ట్రైలర్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ అనుపమ గారు. మిమ్మల్ని ఇలానే బ్యాక్ టు బ్యాక్ కలవాలని, మీరు ఇలానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని మనసు. దానికంటే డెఫినెట్లీ డబుల్ ట్రిపుల్ ఫీల్ అవుతారు సినిమా చూసేటప్పుడు. యా అండ్ పాటలు రాసిన పూర్ణాచారి గారికి అండ్ మన విశ్వనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ సీజీ కుషన్ చితక్కొట్టేసాడు సీజీ. అసలు ఈ రోజుల్లో సీజీ చాలా క్రూషియల్ అయిపోయింది. ప్రతి ఒక్కరి కింద వేసుకుంటున్నారు ఏమైనా సీజీ అటు ఇటుగా ఉంటే. సో లక్కీలీ మాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా కుషన్ చింపేశాడు సీజీ. హీ హాస్ డన్ అ ఫెనామినల్ జాబ్. థ్యాంక్స్ అలాట్ కుషన్ బ్రో. అండ్ నిరంజన్ భాయ్ 2 hours 5 minutes అండి సినిమా. మీరు సినిమా చూసి అంటే ఏదో ఒకటి ఫీల్ అయ్యేలోపు సినిమా అయిపోద్ది, బాగుంది సూపర్ అనుకుని అదే ఫీల్లో బయటకు వచ్చేస్తారు. బేసిక్గా ఎక్కడ చిన్న ల్యాగ్ కూడా స్కోప్ ఇవ్వడు. నిరంజన్ చాలా బాగా చేశాడు ఎడిట్. అండ్ దెన్ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా. సో నేను ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత సరే అసలు ఈ సినిమా ఎలా ఉండాలనుకున్నప్పుడు తను స్కూబిడుబుడు, హ్యారీ పాటర్ ఇలాంటి కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ ఇద్దాము అని చెప్పింది. సో వీఆర్ రియలీ ఇన్స్పైర్డ్ బై దట్. సో అది చేసి దాన్ని అదే ఎప్పుడైతే ఆ కైండ్ ఆఫ్ ఫీల్ కావాలి అనుకున్నామో దానికి ఎగ్జాక్ట్లీ అలానే కామేష్ గారు ఆర్ట్ డైరెక్షన్ ఇరగదీశారు. సో నేను ఇంతకంటే ఎక్కువ చెప్పడం కంటే ఐ థింక్ మీరు సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఎవరు లేకుండా ఈ సినిమా ఇలా అయితే వచ్చేది కాదు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. September 12th సినిమా రిలీజ్. నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘనగాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాల ఆగమనం.
ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ, ఇది విధి లిఖితం. థ్యాంక్ యూ. అండి, సినిమా అంటే చాలా మందికి డ్రీమ్స్ అండి, చాలా మందికి హోప్. ఒక సినిమా అంటే ఒక హీరోకో ప్రొడ్యూసర్కో ఒకళ్ళిద్దరు కాదండి, ఒక డైరెక్టర్కి, ఆర్ట్ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి చాలా మంది ఎఫర్ట్ ఉంటుంది. చాలా మంది. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. కిష్కిందాపురి సెప్టెంబర్ 12 వస్తుంది. లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ చాలా హార్డ్ వర్క్ చేసి మూవీ చేశారు. అండ్ కౌశిక్ గారితో ఫస్ట్ జర్నీ. ఇట్స్ బీన్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ థ్యాంక్ యూ కౌశిక్ గారు, అండ్ థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సావ సార్, థ్యాంక్ యూ ఎవరివన్, థ్యాంక్ యూ వరల్డ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ట్రైలర్ నచ్చిందా అందరికీ? ప్లీజ్ ఒకసారి ట్రైలర్ నచ్చిందా? సో 12th అందరం కలుస్తున్నాం కదా థియేటర్లో. ప్లీజ్ గివ్ మీ ప్రామిస్. ఎందుకంటే నేను అక్కడ లాస్ట్లో 2 సార్లు చూస్తున్నప్పుడు 2 సార్లు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఎగ్జాజరేట్ చేసి చెప్పడం కాదు, నిజంగా ఐ ఫీల్ ద ఆరా. సో ఈ సినిమాలో నేను 2 పాటలు రాశానండి. ఎంతసేపు మీరు అందరూ విన్న ఉండిపోవే నాతోనే. సో ఇంత పెద్ద క్యాన్వాస్లో అంత చిన్న ఒక లవబుల్ మూమెంట్ క్రియేట్ చేసి నాతో ఆ పాట రాయించినందుకు కౌశిక్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాతో మంచి పాట రాయించారు. అలాగే చేతన్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తానండి. మ్యామ్, ప్రేమం సినిమా మీరు లాంచ్ అయ్యారు కదా, అగరొత్తుల కురులేవలగా ఐ వాజ్ రిటర్న్ దట్ సాంగ్. సో అదే ఇన్స్పిరేషన్తో ఇందులో చుక్కలకు చుట్టానివా, మబ్బులకు సంద్రానివా, నింగి నేల దారే వేసే వర్షానివా, వర్ణానివా అని రాశాను. సో అక్కడ అగరొత్తుల కురులు ఎలా వర్కౌట్ అయిందో ఇక్కడ ఈ చుక్కలకు చుట్టానివా అంటే ఒక క్యారెక్టర్ చూసినప్పుడు మనం ఇన్స్పైర్ అవుతాము కొన్నిసార్లు. ఒక చుక్కలకు చుట్టాని అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటారు కాబట్టి ఆ ఉపమానం వాడి నేను అనుపమ గారిని ఇది చేసే అంటే ఎక్స్ప్రెస్ చేశాను నా ఫీలింగ్ని. సో ఆ పాటలో ఇద్దరు సాయి శ్రీనివాస్ గారు అండ్ అనుపమ గారు టెరిఫిక్గా పర్ఫామ్ చేశారు. సో హ్యాపీ ఫర్ దట్. మా ప్రొడ్యూసర్ సావు గారికి, అర్చన గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కనిష్కకి అండ్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో 12th మనందరం ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మిగతా మీడియా వారికి అలాగే యాంకర్ గీతాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది కూడా, ఈ మూవీ కూడా డెఫినెట్గా మీ అంచనాలు తక్కువగానే ఉంటుంది. అండ్ మేము ఏదైతే నమ్మి ఈ సినిమా తీసామో, డైరెక్టర్ ఏదో కథ చెప్పాడో, సో మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో రేపొద్దున అదే కాన్ఫిడెన్స్ సినిమా చూసినాక మీకు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి మా హీరో కానీ హీరోయిన్ కానీ వీళ్ళందరూ చాలా కష్టపడి చేశారు. డెఫినెట్లీ వాళ్ళ కష్టానికి కూడా ఇది మంచి గుర్తింపు తెచ్చి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. సో మీ అందరి విషెస్ అండ్ లక్తో అండ్ మా కష్టంతో ఈ సినిమా 12th పెద్ద హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి. సో